సో, అందరికీ తెలుసు ఫస్ట్ ఇయర్‌లో ఆల్రెడీ ప్రాక్టికల్ స్టార్ట్ చేశారని. ఫస్ట్ ఇయర్‌లో మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ప్రాక్టికల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో, ఇందులో టోటల్‌గా 15 మార్క్స్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్‌కి మనకు 15 మార్క్స్ ఇవ్వబోతున్నారు. సెకండ్ ఇయర్‌లో కూడా 15 మార్క్స్ ఉంటది. సో, ఇక్కడ సిలబస్ ఏంటి? అసలు ఎగ్జామినర్ వస్తాడా? లేదంటే ఫ్యాకల్టీయే కండక్ట్ చేస్తారా ఎగ్జాము? అలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సిలబస్ విషయానికొస్తే క్వాలిటేటివ్ అనాలిసిస్ అనే సిలబస్ ఉంటది. ఇందులో 15 సాల్ట్స్ ఉంటాయి. ఈ 15 సాల్ట్స్ ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి. అల్యూమినియం నైట్రేట్, అల్యూమినియం సల్ఫేట్, అమ్మోనియం బ్రోమైడ్, అమ్మోనియం కార్బోనేట్, అమ్మోనియం క్లోరైడ్, బేరియం బ్రోమైడ్, బేరియం నైట్రేట్, కాల్షియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, లెడ్ నైట్రేట్, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్, మాంగనస్ క్లోరైడ్ అండ్ జింక్ సల్ఫేట్. ఈ 15 సాల్ట్స్‌లో మీకు ఏదైనా ఒక సాల్ట్స్ ఇస్తారు. ఆ సాల్ట్‌కు మీరు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ చేయాల్సి ఉంటది. ప్రిలిమినరీ టెస్ట్‌కి వచ్చేసి మీకు 4 మార్క్స్ ఉంటాయి. ఈ ప్రిలిమినరీ టెస్ట్ తర్వాత మనము ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ యానయాన్స్ ఉంటది. ఆఫ్టర్ దట్ వి హావ్ టు డూ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్ అండ్ కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్. దాని తర్వాత రిజల్ట్ రాయాల్సి ఉంటది. సో, ఇక్కడ ప్రతి దానికి కూడా మార్క్స్ ఎలా ఉంటాయో చూద్దాము. మనము ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పినాం. ప్రిలిమినరీ టెస్ట్‌కి ఎన్ని మార్క్స్? 2 మార్క్స్ ఉంటది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాన్స్‌కి 4 మార్క్స్. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్‌కి 3 మార్క్స్. రిజల్ట్ అండ్ రిపోర్ట్ రాసినందుకు 1 మార్క్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్. రికార్డ్‌కి మాత్రం 3 మార్కులున్నాయి. కంపల్సరీ అందరూ నీట్‌గా రాయాల్సి ఉంటది రికార్డు. నెక్స్ట్ కమింగ్ టు ద వైవా వాయిస్. వైవా వాయిస్ అందరూ కంపల్సరీగా ఆన్సర్ చేయాల్సిందే. మీరు ఆన్సర్ చేస్తేనే మీకు మార్క్స్ ఇస్తారు. వచ్చిన ఎక్స్టర్నల్ మీరు వైవా వాయిస్ గనుక మార్క్స్ రావాలంటే కంపల్సరీ మీరు ఆన్సర్ చేయాల్సిందే. ఒకవేళ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే రిగార్డింగ్ ఎక్స్పెరిమెంట్ అని అడగచ్చు. లేదంటే మన సిలబస్ కెమిస్ట్రీ సిలబస్ నుంచి అయినా 2 మార్క్స్ క్వశ్చన్స్ అలాంటివి కూడా అడగచ్చు. సో, అందుకే ప్రిపేర్ అయ్యి ఉండండి. సో, సెకండ్ ఇయర్‌లో కెమిస్ట్రీ ప్రాక్టికల్ గురించి మీకు తెలుసు కానీ ఫస్ట్ ఇయర్‌లో ఎలా ఉంటదంటే సేమ్ సెకండ్ ఇయర్‌లో ఎలా అయితే కండక్ట్ చేస్తారో అలానే ఫస్ట్ ఇయర్‌లో కూడా అలానే కండక్ట్ చేస్తారు. అండర్ సీసీటీవీ సర్వైలెన్స్‌లోనే మనకు ప్రాక్టికల్ చేయాల్సి ఉంటది. ప్రతిదీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. సో, అందుకే అన్నీ ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే. ప్రతి ఒక్కటి నేర్చుకొని ఓన్‌గా చేయాల్సిందే. సో, ఇది దీనికి సంబంధించింది టోటల్ 15 మార్క్స్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో. ఎవ్రీ వీక్‌లో ఒక డే కెమిస్ట్రీ ప్రాక్టికల్ కోసం పెట్టుకుంటే బెటర్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. రిమైనింగ్ 5 డేస్ మీరు సబ్జెక్ట్ చదువుకోండి. ప్రాక్టికల్ కోసం ఒక డే నిర్వహించుకుంటే వన్ డే అట్లా చేసుకుంటూ వెళ్తే మనం 15 సాల్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. దీని ద్వారా ఈ ప్రాక్టికల్ చేయడం ద్వారా ఫ్యూచర్‌లో మీరు డిగ్రీ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది. క్వాలిటేటివ్ అనాలిసిస్ 15 సాల్వ్స్, రిమైనింగ్ సాల్వ్స్ ఏమో మన సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్‌లో వస్తాయి. సో, దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియేట్ తెలంగాణ బోర్డ్. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ మనకు ఫస్ట్ ఇయర్‌లో ప్రాక్టికల్ ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి ఆ అవేర్‌నెస్ కోసం చేసిన వీడియో. ఈ వీడియో మీ ఇంటర్మీడియేట్ చదివే ఫస్ట్ ఇయర్ చదివే ఫ్రెండ్స్‌కి గానీ, మీ కొడుకులకు గానీ, మీ బిడ్డలకు గానీ, మీ చెల్లె, సిస్టర్, బ్రదర్ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. ఉపయోగపడుతది. సో, దీని మీద ఇంకా మీకు అవేర్‌నెస్ కావాలి. ప్రాక్టికల్ ఎలా చేయాలి? ఒక సాల్ట్ గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ప్రిలిమినరీ టెస్ట్ ఎలా చేయాలి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఎలా చేయాలి? యానయాన్స్ ఎలా చేయాలి? వీటన్నిటి గురించి కూడా కావాలి అంటే ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. నేను ఆ వీడియోస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు శైలి.